జెస్సీ, అమ్మో ఏం చేస్తున్నావమ్మా? వంట వండుతున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఎన్ని సామాన్లు నీ సామాన్లా? అమ్మో భలే ఉన్నాయి. అమ్మో స్టవ్, కుక్కరు, అమ్మో కిచెన్, రైస్ కర్రీ ఉండేది, గ్యాస్ స్టవ్ బాగుంది చేసేది. అదే డిక్షనరీయా? కర్రీ ఎలా ఉండాలి? ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ. ఆక్స్ఫోర్డ్లో కూడా రాస్తున్నారా ఈ కర్రీ ఎలా ఉండాలని? అమ్మో పక్కన ఎవరు పాపకా ఫుడ్ ఉండేది? నువ్వు పాప, మీ పాప, మీ పాప ఫుడ్ వండుతున్నావు చేసి బాబు. అమ్మో వెరీ గుడ్ గర్ల్. స్టార్ట్ చేయమ్మా. ఫుడ్ స్టార్ట్ చేయి. నాకు ఇడ్లీ కావాలి. పడిపోయి మీ పాప పడిపోయింది. మీ పాప పడిపోయి చేసి పాప కంటే ఆమ్లెట్. అయ్యో ఏంటో తెలీదా? సరే జెస్సి ఉండండి, తొందరగా నాకు ఇడ్లీ కావాలి. జెస్సి బాబు స్టార్ట్ చేయమా, వంట స్టార్ట్ చేయి. ఓకే ఓకే కరెక్టే. ఓకే ఓకే అదేంటి స్టవ్? దానిపైన స్టవ్ పైన ఉన్నాయి. స్టవ్ కాదు, కుక్కర్ స్టవ్ పైన ఉండే కుక్కరు. చీ ఫోన్ వస్తుంది. ఫోన్. హలో జెస్ బాబు. హలో ఏం చేస్తున్నామ్మా? క్యారెట్ కట్టేసా. మాట్లాడవు జెస్సి. హలో జెస్ బాబు. టీటీ కిటీ కట్టేస్తుంది. ఫోన్ కట్టేస్తుందా జెస్సి? అమ్మో దొంగమో, నా ఫోన్ ఎత్తలేదు కానీ మమ్మీ ఫోన్ ఏం చేస్తున్నా తల్లి? వంట చేస్తావా? డాడీ క్యారేజ్ కడతావా? సిట్ ప్రాపర్లీ. మీ పాప ఏం చేస్తుంది? ఆడకూడదా? జ్వరం తగ్గిందా? డాక్టర్ వచ్చారా? ఓకే ఓకే. మళ్ళీ ఫోన్ చేయవలసింది డాక్టర్కి. అమ్మో పోయి మంట చేసి మంట పోయి మంట మాడిపోతుంది. అమ్మో వెరీ గుడ్. అయిపోయింది కర్రీ? భోజనం వండేసావా? పెట్టి ప్లేట్లో పెట్టి. ప్లేటా? ఏది ప్లేట్? భలే ఉందాం చిన్న ప్లేటు. అది ఏమో కాదు కదా నాకు చేసి. అదేంటి కర్రీ అది? ఓకే. ఆహా అమ్మో వెరీ గుడ్. అదేంటి ఇదేంటి? ఇందా కర్రీ చాకా? ఓకే. అది ఇప్పుడే వేస్తున్నావు కర్రీ వేసావు? ఇప్పుడే కర్రీ వేస్తావు రైస్ వేస్తున్నావు? అన్నం అయ్యి భయ తొందరగా. అమ్మో వెరీ గుడ్. మూత పెట్టు మరి. వాటి మీద మూత పెట్టు. నీకు భలేవనే సామాన్లు బోలు ఎక్కడ తెచ్చుకున్నా చేసి భలే సామాన్లు తెలుసా ఇవి? చాలు పెట్టి. స్టవ్ పక్క వెళ్ళిపోతుంది. బాగా పెట్టుకో స్టవ్. గ్యాస్ పెట్టి ఎక్కడ ఉంది, స్టవ్ ఎక్కడ ఉంది అంటే? మీ పాప పెట్టుకోబోదు మరి. మీ పాప పెట్టవా? కలిపి పెట్టు. పెట్టు తినిపించమ్మ చేసి. అమ్మో పాప నీయం తిప్పుకో. పాప పడిపోతుంది. నీయం తిప్పుకో. పెట్టుకో. పెట్టు. పాట పాడదు. భోజనం పెట్టు. పర్లేదులే. పెట్టు. ఆమె చేసి ఆమె పెట్టు. ఆమె నాకొద్దు చేసి, నాకొద్దు. పాట పాడు చేసి. పాట నాకు వాటర్ కావాలి చేసి. వాటర్ పాప దగ్గర ఉంది కదా, షూ దగ్గర, దాంతో థ్యాంక్ యూ. చాలు జెస్సీ. నాకు పాట పాడవా? అమ్మో జెస్సీ మౌత్ వాష్ చేసా. పాట పాడవా జెస్సీ నాకు? వాటర్ జెస్సీ ఇంకా పెట్టు. సరిపోరా ఆకలి తీరలా.
కదా మరి అందరికి ఆ ప్లేట్లోనే ఒకటే ప్లేట్ తోముకోలేదని మమ్మీకి ఎడ చేసి నాకు వద్దు చేసి మమ్మీకి ఎడ మమ్మీకి నాకు వద్దు అంతే ఎవరు తినకపోతే తినేస్తుంది అంతే సరే చేసి చాలే చాలే సర్దే కడిగేస్తావా వాష్ చేస్తుంది ఆరబెట్టేసింది వెరీ గుడ్ ఇదేంటి అది వచ్చేస్తా బాగా పావు పక్కన పెట్టి ఓకే సర్దే సర్దే సామాన్ సర్దే కిచెన్ కిచెన్ క్లీన్ చేయి ఫోను అన్ని కడిగేస్తున్నావా వెరీ గుడ్ అమ్మో కిచెన్ క్లీన్ వెరీ గుడ్ అమ్మో గోడ దగ్గర కడిగేస్తారు అక్కడ సింక్ ఉందా ఓకే 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 ట్యాప్ ఉంది అక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం చేస్తున్నావు నువ్వు చదువుకుంటున్నావా గుడ్ బై నువ్వు చదువుకుంటున్నావు ఊటీ కూడా తీసుకెళ్తావా అన్నీ చేసి తొందరగా తొందరగా క్లీన్ చేయి వాష్ చేసి వెరీ గుడ్ చాలు చాలు చాలా అలా అది అది కడక్కూడదు జెస్సీ అది కడక్కూడదు సిలిండర్ పట్టుకుపోతుంది బాగానే స్టవ్ దగ్గర ఉంటుంది సిలిండరు స్టవ్ దగ్గర ఉంటుంది సిలిండరు స్టవ్ పక్కన పెట్టు అటు లెఫ్ట్ సైడ్ వెరీ గుడ్ చాలే అన్ని మూతలు పెట్టే అన్నీ ఒక పక్క పక్కన పెట్టి సెట్ చేసి అన్ని దగ్గర పెట్టి అమ్మో చేసి అయిపోయింది వంట అది అక్కడ పెట్టి చాలు అక్కడ పెట్టి ఆ మూత కూడా పెట్టే ఇంకోటి ఉండిపోయింది వెరీ గుడ్ ఎస్ అయిపోయిందా కికి 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 జెస్సీ జెస్సీ అక్కడే ఉండు చాలా బాగుంది జెస్సీ థ్యాంక్ యూ జెస్సీ వెరీ గుడ్ జెస్సీ రేపటి నుంచి మీ అమ్మ పంపించేద్దాం మీ అమ్మింటికి సరే ఇప్పుడు జెస్సీ డాక్టర్ ఫోన్ చేస్తా సరేనా డాక్టర్ ఫోన్ చేస్తుంది మీ అమ్మాయిని చూపించి మీ అమ్మాయికి ఆరోగ్యం బాగా హెల్త్ బాగా ఉబ్బు వచ్చింది మీ అమ్మకి ఉబ్బు వచ్చింది ఓకే నేను డాక్టర్ ఫోన్ చేస్తాను ఓకే నేను డాక్టర్ వస్తాడు డాక్టర్ మనడు కీ 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 ఫోన్ వస్తుంది లక్కీ నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నారా మేడం మీ పాపకు బాగాలేదంటే ఉబ్బు వచ్చిందంటే జ్వరం వచ్చిందంట డాక్టర్ రమ్మంటారు కదా సార్ మేడం డాక్టర్ పంపించమంటారా డాక్టర్ పంపిస్తాం లక్కీ అని ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్ వస్తారు ఓకే మేడం మీరు అక్కడికి వెళ్ళండి మేడం మీ రూమ్లో ఉండండి మీరు బయటకు వచ్చేస్తున్నారు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం బాయ్ లక్కీ జస్ బాబు ఏమైందమ్మా మీ పాపకి అమ్మో జ్వరం వచ్చింది డాక్టర్ గారిని పిలిచావా వస్తున్నారా సరే సరే చెప్పండి మేడం అయ్యో రమ్మంటారు మేడం సరే మేడం వచ్చేస్తున్నాం మేడం 5 minutes థ్యాంక్ యూ ఓకే మేడం వచ్చేస్తాం మేడం మీరు అంతలో పాపం బుజ్జి పెట్టండి ఓకే మో జస్ బాబు వచ్చేస్తాను డాక్టర్ కీకి కీకి మైకి కీకి కీకి డాక్టర్ గారు వచ్చేసారు అదిగో డాక్టర్ శ్రేయాస్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ సార్ వెళ్ళండి సార్ డాక్టర్ గారు జస్పాల్ డాక్టర్ దగ్గరికి జస్పాల్ డాక్టర్ దగ్గరికి అమ్మా ఇటు ఇక్కడ జెస్ ఇక్కడ జెస్ ఇట్రా కమ్ హియర్ ఓకే డాక్టర్ గారు చూపించు అది కాదు థ్యాంక్ యూ డాక్టర్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీ పాప తీసుకుని జెస్ బాబు అంబులెన్స్ ఎక్కిస్తా జెస్సీ
అంబులెన్స్ ఎక్కించు అంబులెన్స్ అదిగో అంబులెన్స్ చిన్ని బుడ్డ అంబులెన్స్ అదిగో బుడ్డ అదిగో అంబులెన్స్ అదిగోరా అదే అంబులెన్స్ అదిగో చిన్న కారు ఉందిగా అది కాదమ్మా కారు కారు అదిగోరా కారు ఉందిగా అంబులెన్స్ అది ఎక్కించు పాప ఎక్కించి తీసుకెళ్ళిపోండి జీ ఎక్కించి తీసుకెళ్ళిపో వెరీ గుడ్ కారు ఎక్కించు వెళ్తుంది జెస్సి బాబుకి ఇచ్చే అలా తీసుకెళ్ళు సార్ తీసుకెళ్ళిపో జెస్సి జెస్సి తీసుకెళ్ళిపో మీ పాపని తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో జీ వెళ్ళిపోయింది తీసుకెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అమ్మో వెళ్ళిపోయి చేసి డాక్టర్ గారు చూసారు వచ్చి ఇచ్చా డబ్బులు డాక్టర్ గారు ఇచ్చా మళ్ళీ తీసుకోకూడదు కూర్చో పడుకో బొచ్చు పెట్టు పాపం బొచ్చు పెట్టు పాపం బొచ్చు పెట్టు బొచ్చు పెట్టు వెరీ గుడ్ నువ్వు కూడా బొచ్చు అమ్మా నువ్వు కూడా బొచ్చు అమ్మో చదివేస్తావు ఈ గ్యాప్లో బొచ్చు వెరీ గుడ్ బొచ్చు అమ్మో సక్సెస్ బాగా పడుకో కాలు పడుకో నువ్వెందుకు పడుకున్నారా డాక్టర్వే జెస్సి బాబు అమ్మో మీ వంటకాలు మీ సామాన్లు భలే ఉన్నాయి కష్టపడి వంట చేసి పాపకు బాగోపోతే డాక్టర్ గారు చూపించి కష్టపడ్డా చేసి సార్ మీరు వెళ్ళా సార్ ఇంటికి డాక్టర్ గారు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ మీరు లేదు సార్ సార్ ఇంకా పేషెంట్ ఉన్నారు సార్ పెద్ద పెద్ద పేషెంట్ వస్తారు మీకు ఇదే లక్కీ సార్ మీ ఇంటికి ఒక మీ హాస్పిటల్కి పెద్ద ఒక పేషెంట్ వచ్చింది సార్ పెద్ద పేషెంట్ వచ్చింది మీకు పెద్ద పేషెంట్ సార్ ఆ పేషెంట్కి తలకాయ నొప్పి అప్పుడప్పుడు కాళ్ళు నొప్పి అన్నీ వస్తాయి సార్ పెద్ద ఇంజెక్షన్ ఇచ్చాను సార్ సార్ ఆ క్యాండిడేట్కి జ్వరం తలకాయ నొప్పికి వస్తుంది సార్ అప్పుడు పిచ్చిపడి అడుగుతాడు సార్ టెస్ట్ పొడి చేయండి సార్ టెస్ట్ చేయండి సెన్స్కో పెట్టుకోండి సార్ టెస్ట్ చేయండి పాప టెస్ట్ చేశారు కదా చెయ్యి టెస్ట్ చేస్తారు సెతస్కో ఉడు మీద డాక్టర్ సార్ మీరు ఎంబీబీఎస్ సారా ఆర్ఎంపీరా సార్ మీరు ఎంబీఎస్ సార్ ఆర్ఎంపీ డాక్టర్ సార్ మిస్టర్ శ్రేయస్ ఎంబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఉన్నారు డాక్టర్ కొంచెం ఇబ్బంది అయిపోయింది డాక్టర్ చూడాలి సార్ మీరు చూడాలి సార్ అడుగు ఏమైందని డాక్టర్ ఈ మధ్య చిన్నది అడగలేదు డాక్టర్ తినదరగలేదు సార్ ఏం చేయాలి ఎలా ఉంది సార్ హార్ట్ బీట్ ఎలా ఉంది మాకు టెస్ట్ చేయాలి మరి హీట్ చెక్ చేయాలి మాకు టెంపరేచర్ పెట్టరా సార్ సార్ ఎంత సార్ టెంపరేచర్ ఎంత సార్ ఎంత సార్ టెంపరేచర్ ఎంత సార్ వాళ్ళ నర్స్ వచ్చిందా 10300 సార్ సార్ చాలా టెంపరేచర్ వచ్చింది సార్ ఎలా అవుతారు అయితే సార్ ఏమైనా టాబ్లెట్ ఇవ్వండి సార్ ఇంజక్షన్ ఇవ్వండి సార్ ఇంజక్షన్ ఇవ్వండి సార్ ఇంజక్షన్ చాలా సార్ ఓకే సార్ ఇంకో నా 4 అయ్యండి చాలా సార్ ఎక్కువ గోల్ చేస్తున్నారు ఇంట్లో అలా అలాగే అంటారు సార్ వద్దు సార్ మీరు గుడ్ బై కదా సార్ వద్దు సార్ ఒకటి చాలా సార్ నాకు నెక్స్ట్ సార్ ఇంకేం చేస్తా సార్ అంబులెన్స్ ఇవ్వమంటారా సార్ స్కానింగ్ చేయాలి స్కానింగ్ చేయండి సార్ ఒకసారి పొట్టగాని చెయ్యి అరగట్లేదంట అయిపోయిందా వెరీ గుడ్ సార్ బాగా సార్ చూసి చెప్పండి సార్ సార్ ఎక్కువ తినొద్దని చెప్పు అయ్యో సార్ నాకు అది వీక్నెస్ సార్ తినట్టు సార్ ఏది పెడుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పు ఓకే సార్ ఇచ్చిన మెడిసిన్స్ అన్ని వేసుకోండి నర్స్ని ఫీజు తీసుకోమను
నర్సుకి చెప్పు, ఇదిగో పక్కన ఉంది నర్సు. 1000 రూపీస్. 1000 రూపీసే చాలా ఎక్కువ సార్ వెయిట్ చేసి ఈ స్కానింగ్లకి ఈ ఇంజెక్షన్కి డాక్టర్ చెప్పు, డాక్టర్ ఫీజు, స్కానింగ్ సరే సరే 1000. ఐదు ఇంకోటి ఇంకోటి ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్ బాయ్. మంచి దొరికారు రా బాబు, మంచి డాక్టర్ మంచి దొరికారు రా బాబు, దొరికారు రా బాబు.